హలో అండి అందరికీ. ఈరోజైతే పిల్లలు ఎంతో ఇష్టపడే ఒక మంచి వెరైటీ రెసిపీని అయితే మీతో షేర్ చేస్తానండి. ఇదైతే కొబ్బరి పాలతో జున్నునైతే ప్రిపేర్ చేయడం అండి. ఇదైతే పండక్కి చేసామండి. పిల్లలందరూ చాలా ఇష్టంగా తిన్నారండి. చాలా టేస్టీగా ఉందన్నారు. ఇప్పుడైతే దీన్ని అయితే మేమైతే ఎలా ప్రిపేర్ చేసామో అనేది అయితే చూసేద్దాం. ముందుగా ఒక 2 కొబ్బరి చిప్పలను అయితే తీసుకోవాలండి. ఆ కొబ్బరి చిప్పలపై ఉండే చెక్కు మొత్తాన్ని అయితే చాకుతో ఇలా తీసేసుకొని మొత్తం వైట్గా వచ్చేలా తీసేసుకోవాలండి. ఇప్పుడైతే వీటిని ఒకసారి వాటర్లో నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలండి. వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో అయితే యాడ్ చేసేసుకోవాలి. అలాగే ఇందులో 1 గ్లాస్ వరకు నీళ్ళని అయితే యాడ్ చేయాలండి. నీళ్ళని యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి మెత్తని పేస్ట్లో అయితే మిక్సీ వేసుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత అయితే ఒక గిన్నెనైతే తీసుకోవాలండి. దాని మీద అయితే ఒక క్లాత్ని అయితే వేసుకోవాలి. ఒక వైట్ క్లాత్ కానీ చిన్న టవల్ ఉంటుంది కదా, దాన్ని అయితే వేసుకొని మనం మిక్సీ వేసుకున్న ఈ కొబ్బరి పేస్ట్ మొత్తాన్ని కూడా ఈ క్లాత్లో అయితే వేసేసుకొని దగ్గరగా చేసుకొని ఇందులో కొబ్బరి పాలను అయితే మనం ఈ గిన్నెలోకి అయితే పిండేసుకోవాలండి. ఇలా కొబ్బరి పాలు మొత్తాన్ని కూడా ఈ గిన్నెలో అయితే పిండేసుకున్న తర్వాత ఈ గిన్నెనైతే ఒక పక్కనైతే ఉంచేసుకోవాలండి. నెక్స్ట్ అయితే ఇందులోకి మనకు కావాల్సిందైతే కార్న్ఫ్లోర్ అండి. ఇప్పుడైతే ఒక చిన్న బౌల్ని అయితే తీసేసుకుందామండి. ఒక బౌల్ని తీసుకొని అందులో 2 స్పూన్ల వరకు అయితే కార్న్ఫ్లోర్ని అయితే యాడ్ చేసేసుకోవాలండి. ఇలా కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక టీ గ్లాస్తో వాటర్ని అయితే తీసుకొని ఈ కార్న్ఫ్లోర్లో కాసిన వాటర్ని అయితే యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసి ఈ కార్న్ఫ్లోర్ వాటర్లో అంతా కలిసేలా ఉండలు లేకుండా అయితే మనం కలిపేసుకోవాలండి. ఇప్పుడైతే కొబ్బరి పాలల్లో అయితే మనం ఇలా కలుపుకున్న కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసి అంతా బాగా కలిసేలా అయితే ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనకు కావాల్సింది అయితే బెల్లం తురుము అండి. ఇదే కప్పుతో 1 కప్పు వరకు బెల్లం తురుమును కూడా అయితే ఈ కొబ్బరి పాలల్లో అయితే యాడ్ చేసేసుకొని బెల్లం అంతా కలిసేలా అయితే ఒకసారి ఇలా కలిపేసుకోవాలండి. అలాగే ఇప్పుడైతే ఇందులో మెత్తగా ఫైన్ పౌడర్లా చేసుకున్న యాలకుల పొడిని కూడా 1 అర స్పూన్ వరకు యాడ్ చేసేసుకొని అంతా బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఈ గిన్నెనైతే స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. మంటనైతే లో ఫ్లేమ్లో ఉంచుకొని దీన్నైతే ఈ బెల్లం అంతా కరిగేలా అయితే ఇలా కలిపేసుకుంటూ ఉండాలండి. ఇలా ఇప్పుడైతే మనకు కలర్ కూడా చేంజ్ అయిపోతుందండి బెల్లం కరిగిపోయిన తర్వాత. అలాగే ఇదైతే బాగా చిక్కపడే వరకు అయితే ఉడికించేసుకుంటే సరిపోతుందండి. మనమైతే దీన్ని ఇలా కలుపుతూ చిక్కపడే వరకు అయితే ఉడికించేసుకోవడమేనండి. నెక్స్ట్ అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. తర్వాత అయితే దీన్ని మరొక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే గార్నిష్ చేసేసుకొని ఇదైతే కొంచెం చల్లారిన తర్వాత అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమేనండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2 గంటల తర్వాత అయితే బయటకు తీసేసుకొని మనం పీసెస్లా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్ జున్నులా వచ్చేస్తుందండి. ఇంతేనండి. ఇలా చాలా సింపుల్గా ఎంతో టేస్టీ అయిన కొబ్బరి పాలతో జున్నునైతే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మహా ఫుడ్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.